నమస్తే బీఆర్కే ది ఫస్ట్ సెషన్ టుడే పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూసే ముందు లైవ్లో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండా రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్. నమస్తే. మనోజ్ గుడ్ మార్నింగ్. రైట్, టుడే ఈనాడు పేపర్ తీసుకుందాం. ప్రధానంగా వచ్చినటువంటి ఈనాడు పేపర్లో టాప్ హెడ్లైన్ జన హృదయ నేత వాజ్పేయి, అటల్ ఎన్టీఆర్ సేవలు గుర్తుండిపోయేలా అమరావతిలో స్మృతి వనాలు, దేశం కోసం మోదీ, తెలుగు ప్రజల కోసం నేను ఆలోచిస్తున్నాం, చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి రావడం చాలా బాధగా ఉంది, సుపరిపాలన దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మనం చూస్తున్న వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అలాగే సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యేలు తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ టాప్ ఈనాడు వార్తాపత్రికలో హైలైట్ అవుతుంది. ఏం చెప్తారు ఈ వార్త గురించి బండా రామ్మోహన్ రావు గారు? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నిజంగానే జనహృదయ నేత ఆయన. ఎందుకంటే రైట్ మర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని ఆయన పేరుండే. బీజేపీ మద్దతు పార్టీ అనుకునే వాళ్ళందరూ కూడా ఆయనను అభిమానించేవాళ్ళు, దాంతోపాటు ఆయనను ఆరాధించేవాడు అన్ని రకాలు. ఆనాటి నెహ్రూ నుంచి ఈ వాటి మోడీ వరకు కూడా చూస్తే మనకి ఏ ప్రధానమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఆయన నెహ్రూ కాలంలోనే ఆయన యువ పార్లమెంటరీయన్ గా వాజ్పేయి గారు ఉంటే నెహ్రూ గారు ఆయనను అభినందించారు. భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదగడానికి అవకాశం ఉందని నెహ్రూ గారే వాజ్పేయి గారిని ఆశీర్వదించారు అని చెప్పాలి. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి దాకా నెహ్రూ అడుగుజాడల్లో రకంగా చెప్పాలంటే, ఎందుకు అడుగుజాడల్లో అంటున్నానంటే, ఒక ఆనాడు జనసంఘ్ కానీ తర్వాత బీజేపీ కానీ ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా, అంటే బీజేపీని వ్యతిరేకించే పార్టీ వాళ్ళు కూడా, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు కూడా, ఆయన ఒక కవి, రచయిత, ఒక మంచి దార్శనికుడు అయిన వాజ్పేయిని వారు గౌరవించారు. వాళ్ళకి అద్వాని ఏమో కొంచెం అతివాదం, అంటే ఈయన మితవాదం కాదు, తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సాఫ్ట్ గా చెప్పేవాడు. మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం ర్యాష్ గా చెప్పేవాళ్ళు, రూడ్ గా చెప్పేవాళ్ళు, అంతే తేడా. కనుక తాను ఎక్కడ కూడా తన సిద్ధాంతాల పట్ల కాంప్రమైజ్ కాలే, కానీ దాని పట్ల ఉన్న నిబద్ధత, దాని వల్ల వాజ్పేయి గారు అత్యున్నత నాయకుడిగా భారతరత్నగా ఎదగలిగారు. అంతేందుకు చాలా పథకాల ఏర్పాట్లు కూడా, పథకాల రూపకల్పనలో కూడా, ఉదాహరణకు స్వర్ణ చతుర్భుజి, ఇవాళ జాతీయ రహదారులన్నీ కూడా మనకు అద్భుతంగా 4 లైన్లు, 8 లైన్లు, 10 లైన్లు, 12 లైన్లకు ఎగబాకినాయి. అంటే దేశంలో ఒక దార్శనికతతోనే ఆయన మనకు బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అనే సిస్టమ్ లో స్వర్ణ చతుర్భుజి అనే పథకంలో ఈ రోడ్లను తీసుకొచ్చారు. మొట్టమొదటి దేశంలో ఢిల్లీ నుంచి బొంబాయి, ముంబై నుంచి, అంటే అప్పుడు బొంబాయి ఉండే, ఢిల్లీ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి చెన్నై, చెన్నై నుంచి అటు పక్కన కలకత్తా, కలకత్తా నుంచి ఢిల్లీ, ఆ తర్వాత రెండో దేశంలో కన్యాకుమారి టు కాశ్మీర్. ఇట్లా ఆ రోడ్లన్నీ కూడా ఇవాళ అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. అంటే ఆయన దూరదృష్టి, ఆలోచన. అందుకనే నెహ్రూ గారు ఆనాడే ఒక రకంగా చెప్పానంటే, ఇందిరాగాంధీ గారి, నెహ్రూ గారి కాలంలో కూడా ఆనాడు ఆదరించబడ్డ నాయకుడు. పివి నరసింహారావు గారి హయాంలో అయితే ఐక్యరాజ్య సమితిలో మనం మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పంపించారు. అంటే అట్లాంటి ద్రూపి. అట్లాగే మనకు పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన కవితతో చరిత్రలు విసిరేవారు, అద్భుతమైన కవితలు చదివేవారు. అంటే ఎక్కడా కూడా ఆయన పార్లమెంటేరియన్ గా శత్రుత్వం చూడలేదు ఎదురు పార్టీలో. అందుకని ఇందిరాగాంధీ కూడా ఒకసారి పార్లమెంట్ లో బాగా ఆవేశంగా ప్రసంగిస్తుంటే వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడు లేచి, అమ్మా మీరు కోపంలో కూడా అందంగా ఉన్నారమ్మా అన్నాడట. అటువంటి కోపంలో ఉన్న ఆమె కూడా అద్భుతంగా వెంటనే పక్కన నవ్విందట. అంటే అట్లా వాతావరణాన్ని, సీరియస్ గా ఉన్న వాతావరణాన్ని తేలిక చేయడంలో కూడా ఆయన దిట్ట. అందుకని తాను అనుకున్న సిద్ధాంతాలు ఎక్కడా, ఆయన అనుకున్న భావాలను ఎక్కడా కూడా రాజీ పడకుండా ఆయన తనదైన రీతిలో ఒక పార్లమెంటేరియన్ గా, ఒక ప్రధానమంత్రిగా నిలిచారు. చివరికి పరీక్ష కూడా, అంటే పివి నరసింహారావు గారు హయాంలో కాని అణు పరీక్షను, అంటే అప్పటిదాకా ఏర్పాటైన దాన్ని ధైర్యంగా ఆయన పూర్తి చేశారు. అట్లా మన భారత ప్రధానిగా, ఒక మంచి దార్శనికుడైన నాయకుడిగా వాజ్పేయి గారి స్మృతవాణి మన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసుకోవడం మంచిది. దాంతో పాటు ఎన్టీ రామారావు గారు కూడా, అంటే రాష్ట్రానికి ఎట్లా చేసిండో దేశానికి ఆయన చేశారు. ఇవాళ మోడీ, చంద్రబాబు నాయుడు తను పోల్చుకున్నారు, మంచిది అంటున్నాను. అంటే దార్శనికులైన నాయకులు వస్తే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది.
రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. మావోయిస్ట్ అగ్రనేత గణేష్ ఎన్కౌంటర్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి వార్త ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఏదైతే ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఎస్ఓజీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ బలగాల్లో అలాగే మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో దాదాపు 6 మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక సభ్యుడిగా గణేష్ ఉన్నారు. గణేష్ అలియాస్ హనుమంతు. ఈయనది స్వస్థలం వచ్చి తెలంగాణలోని ప్రధానంగా నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంపల్ల, అలాగే కొందమాల్ జిల్లా చక్పద పోలీస్ స్టేషన్ పరిధి అడవుల్లో మావోయిస్టుల కదలికపై నిఘా వర్గాలు రావడంతో ఒడిశాలోని ప్రధానమైనటువంటి ప్లేస్ కొందమాల్ జిల్లా, అక్కడ మావోయిస్టులకి సిఆర్పిఎఫ్ బలగాలకి వార్ జరిగింది. ఈ వార్లో ప్రధానంగా అక్కడ మావోయిస్టు అగ్రనేత గణేష్ ఎన్కౌంటర్ జరిగినారు. ప్రధానంగా ఆయన గణేష్ మావోయిస్టు సహచర సభ్యులు కూడా చెప్తున్నారు ఇవాళ రేపు తెలంగాణలోనూ అలాగే ఒడిశాలోనూ ఆయన పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే తాజాగా ఆయన ఎన్కౌంటర్ వార్తను మనం వినాల్సి వస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? ఆపరేషన్ కగార్ కింద 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల అంతానికి పూనుకున్నామని చెప్పి 2 ఏళ్ల క్రితమే భారత హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. దాని ప్రకారం పోతున్నారు చూస్తున్నాం. కొందరైతే 31 జనవరిలోగానే చంపేస్తామన్నారు. అది కూడా 2 నెలల ముందే కొంత అగ్రనాయకులు కూడా ఎన్కౌంటర్లు చంపేశారు. ఎన్కౌంటరా, బూటకం ఎన్కౌంటరా, ఇవన్నీ ఇటుపక్క అటుపక్క 2 కథలు అంటారు. ఇటు పక్కన నిజమైన ఎన్కౌంటర్ అయినా సరే మావోయిస్టులు బూటకం ఎన్కౌంటర్ అంటారు, కాకుండా సరే పట్టుకొని చంపినా పోలీసులు ఇది అంటారు. అంటే ఒక రకంగా వార్ నడుస్తున్నది. ఈ సత్యానికి అసత్యానికి, ఒక రకంగా చెప్పాలంటే ధర్మానికి అధర్మానికి నడుస్తున్న వార్గా నేను పేర్కొంటున్నాను. ఎందుకంటే ఇది ఎంత చేసినా కూడా ఆర్థిక అసమానతలు మారకుండా, ఆర్థిక అసమానతలు మన అంతం కాకుండా ఈ ఉద్యమం ఇవన్నీ ఏమీ ఆగమంటున్నారు. వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఇవాళ దోపిడీ కొనసాగుతుంది, రాజకీయ దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుంది. చూస్తున్నారు కదా, నిన్న ఏమీ లేనివాడు స్లిప్పర్లు వేసుకునేవాడు కూడా ఇవాళ పదవులకి ఎగబాకి పెద్ద ఎత్తున రాజకీయాలు సంపాదిస్తున్నారు. అధికారులు అయితే విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. చూస్తున్నారు, ఎవరి దగ్గరైనా కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. మరి సంపద మొత్తం ఒకే వైపు కేంద్రీకృతమై కేవలం పేదలుగా ఉండి రూపాయి కిలో బియ్యం, ఉచిత బియ్యానికి ఆశపడుతూ ఇవాళ ఓటర్లకు ఓట్ల పండుగ వచ్చినప్పుడు డబ్బులు 500కో 1000కో ఓట్లు అమ్ముకునే పరిస్థితి ఉన్నప్పుడు, ఆర్థిక అసమానత ఇంత పెద్ద ఎత్తున్నప్పుడు ఈ మరి ఉద్యమాలు రాక ఏమవుతుంది? కనుక తాత్కాలికంగా ఇట్లాంటివి కావచ్చు, తప్పే. నాకు మావోయిస్టుల ఉద్యమం చాలా తప్పు, హింస తప్పు, ప్రజాస్వామ్య హింసకు తావులేదు. కానీ దానికి కారణమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను మారుస్తామా లేకుంటే చంపుకుంటూ పోదామా అని ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. తప్పే చెప్తున్నా కదా, మావోయిస్ట్ హింస కానీ లేకపోతే మతత్వ తీవ్రవాదం కానీ తప్పు. మతతత్వ తీవ్రవాదానికి కనీసం ఏ బేస్ ఉండదు, వాళ్ళు చంపడమే ముఖ్యం. వీళ్ళ ఏ మతం వాళ్ళు చచ్చిపోతారు అనేది ఉండదు, ఒక పహల్గాం విషయంలో తప్ప మిగతా దాంట్లో. కానీ వీళ్ళు అట్లా కాదు కదా. ఎందుకంటే వాడిని ఏం చేయాలి, మన పిల్లలు కనుక వాళ్ళు తీసుకురావాలి, వాళ్ళని లొంగిపోమని చేయాలి, లొంగిపోవడానికి అవకాశం ఇవ్వాలి. లొంగిపోతామని వాళ్ళు ఫిబ్రవరి దాకా టైం అడిగారు, దాన్ని ఇవ్వలే కదా మనం. నిజంగానే మీరు ఇంతకుముందు అన్నట్టు గణేష్ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడో లొంగిపోతాం అనుకున్నప్పుడు సమయం ఎప్పుడు చంపేశారంటే శత్రుశేషం రుణశేషం లేకుండా చేసుకుందామనే ప్రభుత్వ పాలసీ కనపడుతుంది. శత్రుశేషం రుణశేషం చేసుకుంటాం అనుకున్న చాలా పార్టీలు కానీ చాలా నాయకులు కానీ ఓడిపోయిండ్రు. అది ఎప్పుడు కూడా ముందర పడదు. ఎప్పుడు కూడా విధానాల మార్పు ద్వారా మాత్రమే సిద్ధాంతాలు మార్చుకుంటారు. వాళ్ళ ప్రజలలో ఆదరణ లేదు. నిజంగా ఇంతమంది ఎన్కౌంటర్ అవుతున్నారంటే ప్రజలలో ఆదరణ లేదు. ప్రజలలో ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు మార్పు వస్తుంది కాదట్లేదు, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. దానికి గాను ఇప్పటికి కూడా మిగిలిన మావోయిస్ట్ నాయకులు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే జనజీవన సంస్థలో కలవండి, ప్రజాస్వామిక ఉద్యమాలు చేపట్టండి, ప్రభుత్వాలు చేస్తున్న తప్పుని ఎండగట్టండి, తప్పక ఆర్థిక అసమానతలు నిర్మూలన కృషి చేయండి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని వాళ్ళకి విజ్ఞప్తి చేద్దాం. ఆ పాపం అనవసరంగా త్యాగాలు చేసి వాళ్ళకి ఏమున్నది కనుక బొందబెట్టి జాగలేకుండా కూడా ఉన్నారు. వాళ్ళు తల్లిదండ్రులు ఎక్కడనో పాపం అన్నమో రామచంద్ర ఉంటున్నారు. అటువంటిది కుటుంబాన్ని, తల్లిదండ్రులను విడిచిపెట్టి అనవసరంగా త్యాగాలు చేసి దానికి విలువైన ప్రాణాలు తీసుకుంటారు. మీరు బతికుంటే చాలా విషయాలు మన సమాజంలో మార్చగలిగే విషయాలని వాటిని ప్రజాస్వామిక ఉద్యమాల ద్వారా మార్చవచ్చు. ప్రజల ఒత్తిడి తప్ప ప్రజాస్వామ్యం ఇంకోటి ఏం లేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ప్రజాస్వామిక ఉద్యమాలే మూలమని తెలుసుకుంటే మంచిది. వాళ్ళకి తెలదగింది కాదు, కానీ హింసను నమ్ముకొని వ్యక్తి నిర్మూలనే ధ్యేయంగా పోతే బుల్లెట్ ద్వారా అధికారం రాదు. బుల్లెట్కు బుల్లెట్ సమాధానం చెప్తున్న పోలీసులు కూడా, ఇవాళ ప్రభుత్వం కూడా, రాజ్యం కూడా అదే పని చేస్తుంది. కనుక దయచేసి లొంగిపోండి అని మనం ప్రజాస్వామ్యవాదులుగా విజ్ఞప్తి చేద్దాం. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి
దగ్గర భక్తుల కోలాహలం కిటకిటలాడుతుంది. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఏదైతే భూదేవి కాంప్లెక్స్ క్యూ లైన్లో టోకెన్ల కోసం ఇనుప గ్రిల్స్ని దూకి మరీ వెళ్తున్నటువంటి భక్తుల దృశ్యాలని ఇమేజ్ క్లిప్పింగ్ మనం చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే వరుస సెలవులతో తిరుమలలో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు. సర్వదర్శనం భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టు అలాగే నారాయణగిరి వననం శిలాతోరణం వరకు భక్తులు దాదాపు క్యూ లైన్లో నిలిచినటువంటి పరిస్థితి ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి కూడా దాదాపు 24 నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు సంక్రాంతి సెలవులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే 9 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. జనవరి 9 నుంచి 19వ తేదీ వరకు మళ్ళీ 19వ తేదీన పునఃప్రారంభం అవుతాయనేసి కూడా ఇప్పటికే ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ రెండు వార్తలకు సంబంధించి? వరుస సెలవులు వచ్చినప్పుడు ఇట్లాంటివి తప్పదు. శ్రీశైలంలో కూడా నిన్న రహదారులన్నీ పూర్తిగా జనమయమైపోయినా చూసినాం మనం. అట్లాగే యాదగిరి గుట్ట కూడా తిరుమల ఒక్కటే కాదు, దేశంలో రాష్ట్రంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాలు ఇట్లాగే ఉన్నాయి. 2 రోజులు 3 రోజులు వరుసగా సెలవు రావడం, ఇవాళ బాక్సింగ్ డే, నిన్న క్రిస్మస్, అంతకుముందు రోజు చూసుకుంటే వరుసగా రేపు మళ్ళీ సండే వస్తుంది, సాటర్డే తప్ప. కొందరికి సాటర్డే కూడా సెలవులు ఉంటాయి, వీకెండ్ మన సెలవులు. కనుక ఇవన్నీ చూసుకుంటే వరుసగా 4-5 రోజుల సెలవులతో భక్తులందరూ తిరుమలకు పోటెత్తారు. నేను తిరుమలలో నాకు ఇంకొక భయం అయింది పాపం. ఎందుకంటే ఆనాడు కదా మళ్ళీ తొక్కిసలాటలాగా జరుగుతుంది, అలిపిరి దగ్గర టికెట్ల కోసం దూకడం ఇవన్నీ చూసాం మనం. కనుక ఇట్లాగే ఓపిక పట్టుకోండి, భక్తులు భక్తి ఉండాల్సిందే కావచ్చు. కానీ అందరూ ఇప్పుడే పోదామనుకుంటే కష్టం. ఈసారి ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం కూడా వచ్చేది ఉన్నది. కనుక అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా మంచి ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు ఇట్లా గేట్లు నింపిపోయి మళ్ళీ ఒకసారి తొక్కిసలాట జరిగితే విలువైన ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కనుక గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని టీటీడీ వాళ్ళు కూడా మంచి ఏర్పాట్లు చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్ టికెట్లే పెంచాలంటున్నాను. ఈ డైరెక్ట్ గా కరెంట్ గా అప్పటికి పోయి తీసుకునే టికెట్ల సంఖ్య తగ్గించి దాన్ని ఆన్లైన్ టికెట్లు వేస్తే బాగుంటది. లేకపోతే ఇంకా ఎక్కువ మందికి ఎక్కువ కౌంటర్లు పెట్టి టికెట్లు కరెంట్ టికెట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ కౌంటర్లు పెడితే ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉంటుంది. కొంచెం గత అనుభవాలు దృష్టి పెట్టుకొని టీటీడీ వాళ్ళు సరైన ఏర్పాటు చేస్తే మంచిది అవుతున్నాను. రైట్. నెక్స్ట్ మరో ఈనాడు తెలంగాణ పేపర్ తీసుకుందాం. ప్రధానంగా ఈనాడు తెలంగాణ పేపర్లో మనకు ఏదైతే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కేసు ముందడుగు పడింది. కేసీఆర్ని అడగండి, హరీష్ రావుకి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు అలాగే కేసీఆర్ కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానాలు పలు ప్రశ్నలను సంధించారు. ప్రధానంగా సిట్ అధికారులు మరో 3 నిందితులను వేరువేరుగా విచారించారు. వాగ్మూలాలు కూడా నమోదు చేశారు. సిట్తో ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ, ప్రముఖులకు నోటీసుల అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ప్రధానంగా కనపడుతుంది. ఇక హరీష్ రావుకి మావోయిస్టుతో ప్రాణహాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకు తరచూ ఆయనను సంప్రదించాలంటూ కూడా సిట్ విచారణలో మరొక అంశాన్ని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. వారం రోజులుగా సిట్ విచారణ జరిగిన నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఏదైతే సిట్ చీఫ్ సజ్జనార్తో పాటు పలువురు సభ్యులతో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. మాజీ సీఎం అలాగే ఏదైతే కేటీఆర్ ఎలా సిట్ నోటీసులు అందించాలనే అంశంలో వ్యూహాత్మకంగా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? మనోజ్, మనకి సజ్జనార్ గారు తీసుకున్నప్పటి నుంచి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కొంచెం వేగవంతమైన కేసు. అట్లాగే సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం, మీరు లొంగిపోండి, మీకు ప్రాణహాని ఏముండదు, మీకు 3rd degree మెథడ్స్ మేము ఉపయోగించరు అని చెప్పి కోర్టు కూడా ఆదేశించడం వల్ల గత 2 సార్లు పోలీసు కస్టడీకి ప్రభాకర్ రావు గారిని అప్పచెప్పడం జరిగింది. ప్రభాకర్ రావు కొన్ని విషయాలు చెప్తున్నారంటున్నారు, కానీ మెల్లమెల్లగా నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రభాకర్ రావును అప్రూవర్ గా మార్చుకొని అప్పుడున్న ప్రభుత్వ పెద్దల మీద, ఉదాహరణ కేసీఆర్, కేటీఆర్, లేకుంటే హరీష్ రావు, ఇతర ఎవరి మీద అయితే వాళ్ళ మీద చార్జ్ షీట్ మోపే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభాకర్ రావు నీ ప్రాణానికి ముప్పు ఉంటది, నువ్వు చెప్పకపోతే బాగుంటది, ఎవరున్నారో చెప్పంటే దానికి ఆధారాలు చూపించకపోతే కూడా కష్టమే. తరచుగా మాట్లాడిన ఎందుకని చెప్పిండు హరీష్ రావు కానీ. హరీష్ రావు కూడా బాధితుడైంది. ఎందుకంటే ఆయన కూడా అంటే ఎప్పుడైనా పాము గత తన గుడ్లను తానే తింటున్నట్టు రాజకీయాలు ఎట్లా ఉంటదంటే పక్కనున్న ఎడమ చేయి కుడి చేయి కూడా నమ్మరు చాలా మంది. అటువంటి అప్పుడు వీటి మీద కూడా నిఘా పెట్టే ప్రయత్నం చేస్తారు. కనుక గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా ఇంక్లూడింగ్ హరీష్ రావు కానీ ఇప్పుడు చెప్పారు కదా, మొన్న ఆ మధ్యన కల్వకుంట్ల కవిత గారు చెప్పారు కదా, తన భర్త మీద కూడా ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్తున్నారు కదా. అసలు ప్రతిపక్షం స్వపక్షం అనకుండా అందరినీ చేశారు. కనుక దీనికి సరైన ఆర్డర్లు ఇచ్చినట్టు ఎక్కడైనా ఉన్నదా అని ఒకటి. అన్నిటికంటే నాకు పెద్ద అనుమానం ఏంటంటే ఏదైతే ఇప్పుడు లిస్ట్ ఒకటి ఉంది కదా, ఈ హోంశాఖ సెక్రటరీ ఆమోదించి ఫలానా వాళ్ళ
ఫోన్ ట్యాప్ చేయమని ఆర్డర్ వస్తుంది కదా, వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే దానికో మళ్ళీ మానిటరీ కమిటీ కూడా ఒకటి ఉంది కదా, రెగ్యులేటరీ కమిటీ ఒకటి ఉంది కదా, వీళ్ళందరూ ఏం చేసినట్టు అందుకని శాంతి కుమార్ని, సోమేష్ కుమార్ని మొన్న విచారించారు కాదంటే, అని ఆ లిస్ట్ లో ఉన్న పేర్లు ఏంటియో బయట పెట్టాలంటున్నారు. అప్పుడు ఆటోమేటిక్ ఏమైందంటే వాళ్ళని తీసుకొచ్చి మనకు విచారణ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం తీసుకుంటే అప్పుడు పక్కడి మీద కేసు తయారవుతుంది అంటున్నాను. అంటే ఇప్పటికి కూడా మేమున్నాం, మా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వాళ్ళనే చేస్తున్నారు, కొందరిని చేయడం లేదు కూడా చూస్తున్నాం కదా. మరి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు ఏది నా ఫోన్ ట్యాప్ అయింది, ఆయనను కూడా విచారించాలి, సమస్య లేదు. ఇప్పుడు రఘునందన్ రావు, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా అన్నారు కదా, వీళ్ళందరినీ కొందరు విచారించారు, కొందరు విచారించారు. ఇంకా వాళ్ళు డైరెక్ట్ గా చెప్పుకుంటే తప్ప విచారిస్తలేదు కనుక మొత్తం మీదే విచారణ ఏకపక్షంగా జరిగింది అని మొండదాకా ఉండే. ఇప్పుడు మన సజ్జనార్ గారు వచ్చిన తర్వాత వేగవంతమైంది. ప్రభాకర్ రావు అంటే కీలక నిందితుడుగా తాను అవన్నీ వివరిస్తున్నారు. వాళ్ళు అట్లాగే వాళ్ళందరినీ కలిపి కూర్చుని పెట్టారు, నేను చూసాం. మనం తిరుపతి అన్న, రాధాకిషన్ రావు, ఈయన భుజంగరావు వీళ్ళందరినీ కూడా కూర్చుని విచారణ చేశారు. అన్నిటికంటే ముఖ్యం మన ఇందులో ఒక పెన్ డ్రైవ్ దొరికింది. మొత్తం హార్డ్ డిస్క్ లన్నీ పాడు చేసినా కూడా ఆ పెన్ డ్రైవ్ లో చాలా వివరాలు ఉన్నాయంటున్నారు. దాన్ని తీసుకోవాల్సిన అవసరం. దీన్ని రాజకీయంగా మలిస్తే కేసు వీక్ అవుతుంది. దీన్ని టెక్నికల్ గా సరైన విధంగా తీసుకుంటే హోంశాఖ నుంచి ఏవైతే నెంబర్లు అప్రూవ్ అయ్యి వచ్చినాయో ఆ నెంబర్లు బయట పెట్టాలి, వాళ్ళందరినీ పిలిచి కూర్చుని పెడితే సాధ్యమవుతుంది. కానీ కేవలం మన కేసీఆర్ నో, కేటీఆర్ నో, లేకుంటే అప్పుడు ప్రభుత్వంలోని పెద్దల్ని టార్గెట్ చేసి రాజకీయంగా మలిస్తే మాత్రం ఇది అట్టర్లీ ఫ్లాప్ అవుతుంది. ఇది ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, సిట్ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సిట్టు కేవలం విచారణ జరుగుతుంది, పొద్దున ఛార్జ్ షీట్ వేసి కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ఛార్జ్ షీట్ వేసినప్పుడు తెలుస్తుంది. ఇక్కడంతా దిగేది కాదు, ఇంకో సంవత్సరం వస్తాం. వార్తను చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించినటువంటి సందర్భంలో ఏదైతే పాల్మూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించి పలు విమర్శలు చేశారు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి వార్తని మనం ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్గా ఆయన పేరు ప్రస్తావించకుండానే తెలంగాణ ప్రభుత్వం మీద మాజీ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. దానికి సంబంధించినటువంటి కామెంట్స్ కూడా ఇటు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. తాజాగా బండి సంజయ్ మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి వార్తను చూసినా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో, అది ముమ్మాటికి కరెక్టే. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మంత్రులపై భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ విషయంలో మాట్లాడినటువంటి భాష సరికాదంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వార్తకు సంబంధించినటువంటి మనం ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు బండా రామ్మోహన్ రావు గారు? అంటే బండి సంజయ్ గారు అనే వ్యాఖ్యలు 3 ఉన్నాయి. ఒకటేమో ఆనాడు మొత్తం అంతా కేసీఆర్ బాధ్యుడు, కరెక్ట్ గా 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన బాధ్యత. రెండోది ఆయన నన్న పరుషమైన మాటలు చూస్తే కరెక్ట్ కాదని నిజం. ఎందుకంటే ఆయన తమలపాకుతో ఆయన కొడితే రేవంత్ రెడ్డి ఇవాళ తలుపు చెక్కలతో దాడి చేశాడు చూస్తున్నాను. కనుక భాష సరైనది కాదు. బండి సంజయ్ లాంటి వాడు కూడా అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు మీరు, ఆయన భాష కూడా కొంత పరుషంగా ఉంటుంది. అటువంటి ఆయన కూడా ఇది తప్పు అని అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే అన్నిటికంటే కీలకమైన ఆరోపణ ఆయన చేసిందంటే నేటి మంత్రులు, ఇవాళ కాంగ్రెస్ మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు, పెద్ద ఎత్తున సంపాదించుకుంటున్నారు అన్నమాట అంటారు. దాన్ని బేస్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే ఆపగా 10 ఏళ్ళు దూరంగా ఉన్నారు అధికారానికి, 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు. అట్లానే ఇందులో కొందరు ఫిరాయింపుదారు మంత్రులు కూడా ఉన్నారు. ఇందులో నుంచి అందులో నుంచి ఇందులోకి ఉప్పు అందిస్తున్నారు. ఎక్కడ మనకు వేలు పెడితే వెన్న వస్తుంది అని చెప్పి అధికారులు కూడా వాళ్ళనే పెట్టుకున్నారు. చూశాం కదా. ఇప్పుడు పాత ప్రభుత్వంలో ఏ అధికారులు ఉన్నారో వాళ్ళనే కొనసాగిస్తున్నారు. గట్టిగా మాట్లాడితే మనం అప్పటిదాకా విమర్శించిన అధికారుల్నే వీళ్ళు మళ్ళీ ఆ కీలకమైన పదవులు అట్లాగే ఉంచుకున్నారు. చూస్తాం కదా. మరి అటువంటి అప్పుడు కొన్ని వాళ్ళ పాత ప్రభుత్వంలో ఎక్కడ లోపం జరిగింది తెలుస్తుంది, పాత ప్రభుత్వంలో ఎక్కడ డబ్బు వచ్చింది కూడా తెలుస్తుంది. కనుక అదే పని చేస్తున్నారు, ఏం తేడా లేదు. పాలకులు మారింటి కానీ పాలన తీరు ఏమీ మారలేదు, స్పష్టంగా నాకు వస్తుంది. ఇవాళ ఆనాడు 10 ఏళ్ల ప్రభుత్వం చేసిన ఉద్ధారకం ఇవాళ వీళ్ళు చేస్తున్నది చూస్తే ఇంకా అంతకంటే 10 రెట్లు పెరిగింది. అక్కడ అవినీతి పెరిగింది చూస్తున్నాం. ఇవాళ 262 మంది ఏసీ పట్టుకుంటే మంచిదే. నేను ఈ పార్టీని ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది పట్టుకుంటున్నారంటే మంచి సాహసమే కదా, తక్కువేం కాదు కదా, దాచుకోలే కదా వాళ్ళు. కానీ కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. చూసాం, మన కిషన్ జీని చూసాం, ఇది మన రవాణా రంగంలో రవాణా శాఖ అధికారి చూసినాం కదా, ఎక్కడెక్కడ ఆస్తులు బయటపడ్డాయి. ఇవన్నీ మనకు అర్థమవుతుంది ఏంటంటే పెద్ద ఎత్తున ఈ అవినీతి జరుగుతున్నది. ఇందులో మొన్నటిదాకా ఉన్న అవినీతి ఏమో కేంద్రీకృత అవినీతి. మనం అంటే ఓ కుటుంబము వాళ్ళు మాత్రం దోచుకునేవాళ్ళు, మిగతా వాళ్ళు దోచుకోలేదని కాదు కానీ కొంచెం తక్కువ కేంద్రీకృత అంటే సెంట్రలైజ్ చేసిన కరప్షన్ అది.
ఇక్కడికి వచ్చాక ఇప్పుడు వికేంద్రీకృత అవినీతి అంటే డీసెంట్రలైజ్ అవినీతి అని కాంగ్రెస్ లో ఎప్పుడైనా అదే ఉంటది కదా, నువ్వు తిను నేను తింటా, కావో అవును కానేదో అనే ఉంటది. అంటే మన గతంలో సురేష్ ప్రభు లాంటి మంత్రి ఉండేవాడు, అంటే నా ఖాతా హాయ్ నా పిలాతా హాయ్ అని ఆయన అంటే నిజాయితీ గల మంత్రుల మీద అట్లాంటిది ఉంటది. అసమర్థతగా భావిస్తున్నారు అటువంటి వాళ్ళు. ఇది అట్లా కాదు, స్పష్టంగా ఇవాళ మన బండి సంజయ్ ఆరోపిస్తున్నట్టు మంత్రులతో సహా అవినీతి ఉన్నది. కానీ ఇప్పుడు అవినీతి కప్పుకోవడానికి అధికారంలో ఉన్నారు కదా, మళ్ళీ ఏదైనా ప్రభుత్వం మరి నిజంగానే మీరు బీజేపీ వాళ్ళు కనుక రాష్ట్రంలో అధికారం చేపడితే ఈ రెండు ప్రభుత్వాల మీద విచారణ జరుగుతుంది. అందుకని మన బండి సంజయ్ అనే దానిలో ఆ 3 అంశాలలో అవినీతి కీలకమైన అంశం అంటున్నాను నేను, అంతకన్నా ఇంకోటి ఏం లేదు. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ప్రధానంగా సంక్రాంతికి రైతు భరోసా, యాసంగి పెట్టుబడి సాయానికి 9,000 కోట్లు, జనవరిలో సాగుని ముమ్మరం, అప్పుడే నగదు బదిలీ కార్యక్రమం కూడా సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేలా ఈ పంపిణీ చేయనున్నారు. రైతులు పంటల డేటా సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు భూములను పరిశీలిస్తున్నారు. సాగుకు యోగ్యం కాని భూములను పథకం నుంచి మినహాయించే అవకాశం కూడా కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో రైతు భరోసాపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? అంటే ఇప్పుడు రైతు భరోసా లాటరీ లాగా తయారైంది. ఒకటి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం రైతు భరోసా వస్తుంది అని చెప్పి మనకు అర్థం వచ్చింది కదా. ఎట్లా అంటే 5 రైతు భరోసాలు ఇప్పటి వరకు బాకీ ఉంటే అందులో 3 మాత్రమే తీర్చారు. 3వది కూడా అరకొరనే ఉన్నది. 4వది 5 రాలేదు. అంటే 2025లో మేలో ఇచ్చేది కానీ డిసెంబర్లో ఇచ్చేది కానీ రాలేదు. అంటే 2026లో చేస్తున్నారంటే ఆల్మోస్ట్ 2 రైతు భరోసా ఎగ్గొట్టినట్టే లెక్క. బదులు 15,000 ఇస్తా అన్నారు, 10,000 ముష్టి అన్నారు, 10 నుంచి 12కి వచ్చి 15 నుంచి 12కి వచ్చింది. ఆ 12లో కూడా అప్పటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ను తాకట్టు పెట్టి 7,500 రూపాయలు, అంటే లీజుకి ఇచ్చారు కదా తాకట్టు పెట్టడం మీద 30 ఏళ్లకు 7,500 రూపాయలు ఆ ఎన్నికల మూడులో వేద్దాం అనుకుంటే అది అడ్డుకున్నారు. హరీష్ రావు మాట జారి టకటక రేపటి నుంచి పడుతున్నాయని ఆపేశారు. అవి ఎప్పుడు ఇచ్చారు? మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఇచ్చారు. అంటే ఎన్నికలు వస్తేనే గతంలో కొన్ని కుటుంబాలలో బియ్యం తెలంగాణలో ముఖ్యంగా మనస్ గారు తెలంగాణలో ఏముండేదంటే అన్నం తినకపోయేవాళ్ళు, చాలా జొన్న గట్కా ఇట్లా తినేవాళ్ళు. అంటే ఎప్పుడైతే పండుగ వస్తే పండుగ నాడు కూడా చాలా పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా అన్నం తినడం ఏదో జేజపువ్వా అనేవాళ్ళు. పండుగ నాడు వస్తుంది కదా, ఏదైనా పండుగలు ప్రవచనాలు మాత్రమే అన్నం తినేవాళ్ళు. దాన్ని జేజబువ్వా అనేవాళ్ళు, అంటే దేవుడికి నైవేద్యం పెడతారు కనుక. ఇప్పుడు ఇది ఎట్లాగే ఉంది, జేజబువ్వ లాగానే రైతు భరోసాను కూడా ఆ ఎన్నికలు వస్తే రైతు భరోసా వస్తుందని వీళ్ళకి అర్థమైంది. అందుకని మొత్తం 5 ఉంటే 2 పూర్తిగా ఇచ్చారు, ఒకటేమో సగమే ఇచ్చారు. ఇప్పుడు 2 రావాల్సి ఉన్నది. జనవరిలో ఇస్తే మళ్ళీ కొత్త 2026 సంవత్సరాలు మళ్ళీ మొదటి అవుతుంది. అంటే 6 రైతు భరోసాలు రావాల్సి ఉంటే 5లో 3 ఇచ్చారంటే పంచబండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళకి 3, 4 అని కొట్టేసి తీసుకునే పరిస్థితి ఉన్నది. కనుక ఇప్పుడైనా సరే రేపు పొద్దున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు కనుక ఫిబ్రవరిలో మా జనవరి ఆఖరిలో కనుక రైతు భరోసా వేస్తున్నారు. ఏదైనా సరే ఇప్పుడు యూరియా బస్తా కొనుక్కుందామంటే ప్రజల దగ్గర పైసలు లేవు కనుక, రైతుల దగ్గర బయట డబ్బులు లేవు కనుక ఇప్పుడైనా సరే వేస్తే మంచిది కాదంటలేదు. కానీ ఈ పేరు మీద గుండ్లు రాళ్ళు రప్పలు తీసేయాల్సిందే కాదట్లేదు. కానీ చాలా మంది గూగుల్ మ్యాప్ పెడితే ఏమైందంటే ఇంటి పక్క భూములు ఉంటాయి, ఇంటి వెనుక భూమి ఉంటుంది, వ్యవసాయం చేస్తుంటారు. దాన్ని తీసేసే ప్రయత్నం జరిగింది, గతంలో జరిగింది కూడా అదే. ఇవాళ హైదరాబాద్ నడిబొట్టులో కూడా నిజాంపేట ప్రగతి నగర్ పోతుంటే వరి పొలాలు వేసి ఉన్నాయి, వాటికి రావు, డబ్బులు వస్తుంటే వాళ్ళకెందుకు డబ్బులు అన్నారు. అంతేందుకు ఔటర్ రింగ్ రోడ్ లోపల కొంచెం ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఇవాళ బృహత్ మున్సిపల్ అయింది కదా, అక్కడెక్కడ రైతు బంధు వేస్తలేదు. ఎందుకంటే మీ భూముల ధరలు బాగా ఉన్నాయి మీకు ఎందుకని చెప్పి. వ్యవసాయదారుడే కదా ఎవరైనా కనుక. ఇప్పుడు గూగుల్ మ్యాప్ తో పెద్ద డేంజర్ ఏంటంటే, నేను చెప్పాను కేసీఆర్ హయాంలో ప్రభుత్వం సేకరించిన భూములు కానీ, రోడ్లు వాటికి సేకరించిన భూములు కానీ, అనేక పరిశ్రమలకు లేకుంటే ప్రాజెక్టులు తీసుకున్న భూములు కానీ రైతు బంధు పడ్డది కాదంటలేదు. గుళ్ళు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ చేసిన భూములు పడ్డాయి, అవన్నీ తీసేయాల్సిందే ఖచ్చితంగా. కానీ అవి పోగా ఈ గూగుల్ మ్యాప్ ఏం చేస్తుందంటే ఇంటి పక్కన ఇంటి దగ్గర ఊరు దగ్గర ఉన్న భూములకు తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల గతంలో 15,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అయ్యేది 2 విడతలు కలిపి రైతు బంధు 10,000 ఇచ్చినప్పుడే అన్నిటికి ఇస్తేనే. కానీ వాళ్ళ మరి అన్ని తీసేస్తే కూడా ఈ రకంగా 9,000 కోట్లతో సరిపోతున్నాయి అంటే మనకు అర్థమవుతుంది ఏంటి, కొంత అన్ని భూములకు ఇవ్వడం లేదు. నిజమైన రైతులు నష్టపోతున్నారు. దాన్ని ఆసరా చేసుకొని ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటే మాత్రం బెస్ట్ అంటున్నాను. ఇప్పటికీ అది కొంత మొదలైంది, ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి. ఎక్కడైతే వ్యవసాయదారు భూమి దున్నుకుంటున్నారో అది వేస్తున్నారు, అందరికి ఇస్తేనే మంచిది అంటున్నాను. రైట్, అదే నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. మీరు అన్నట్టు విధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలతో పాటు హైదరాబాద్ నగరపాలక ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలు, హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలు జయేష్ రంజన్కు, మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి
ప్రధాన కార్యదర్శులుగా నియామకం, అలాగే మున్సిపాలిటీల విలీనంతో హైదరాబాద్ మహానగరంగా మారిన నేపథ్యంలో జయేష్ రంజన్కు కీలక బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్లో పాతవి కొత్తవి కలిపి 12 జోన్లకు కమిషనర్లను నియమించారు. 24 మంది ఐఏఎస్లు కూడా బదిలీ చేశారు. 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లు. ఇది మహా హైదరాబాద్ స్వరూపం. జేహెచ్ఎంసీ పునర్విభజన తుది నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జీవో 292ను కూడా జారీ చేసింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? జయేష్ రంజన్ గారు మంచి అనుభవం గల అధికారి. అట్లాగే ఇప్పటిదాకా పరిశ్రమల శాఖ కార్యదర్శిగా చేశారు. ఆయన ఐటీ శాఖ కూడా చూశారు. అప్పుడు కేటీఆర్ ఉన్న ఈ 10 ఏళ్ళుగా, ఇప్పుడేమో మరి మన శ్రీధర్ బాబు గారు ఉన్నా కూడా దావోస్ సదస్సులకు వెళ్ళడం, అనేక పెట్టుబడుల విషయంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి కనుక ఈ పెద్ద బృహత్ హైదరాబాద్ కు మంచి నిజాయితీ గల అధికారిని పెడదాం అనుకున్నారు. ఆయన పెట్టడం మంచిది అంటున్నారు. ఆయన పనితీరు కూడా బాగున్నది. ఎక్కడ కూడా వివాదాస్పదులు కాదు. ఎక్కడ కూడా ఆ ప్రభుత్వంలో పనిచేశారు, ఈ ప్రభుత్వంలో పనిచేశారు, ఎక్కడ కూడా చేయలేదు కదా. కొందరు ఉంటారు అట్లా. ఎప్పుడైనా సామర్థ్యం గల అధికారులు ఏ ప్రభుత్వం వచ్చినా, పాలకులు ఎవరు మారినా పార్టీలకు అతీతంగా పనిచేస్తారు కనుక వాళ్ళకి మంచి పేరు ఉంటుంది. అదే జయేష్ రంజన్ కూడా ఇప్పుడు ఈ బాధ్యత అప్పచెప్పడం మంచిది అంటారు. ఇప్పటికే మరి ఫిబ్రవరి 20 కల్లా, రేపు ఫిబ్రవరి 10కి ఈ జిహెచ్ఎంసీ పదవీ కాలం అయిపోతుంది. పాలక వర్గాల పదవీ కాలం అవుతుంది. ఇప్పటికే 300 డివిజన్లు చేయడం మీద విమర్శ ఉన్నది. అట్లాగే కోర్టు కూడా, హైకోర్టు కూడా దీనిలో మేము జోక్యం చేసుకోలేం, సరైన విధంగా పరిష్కరించండి వివాదాలు అని చెప్పి చాలా మంది ఫిర్యాదులు చేశారు కదా, ఆ ఫిర్యాదులు పరిష్కరించని చెప్పారు. ఇప్పటికి కూడా 300 డివిజన్ల విషయంలో పారదర్శకంగా లేరు. చాలా వరకు 20,000 ఒక ఓటు, ఒక కార్పొరేషన్ ఉంది, కార్పొరేటర్ ఉన్నారు, 60,000 ఉన్నారు, 1,00,000 కూడా ఉన్నారు. కనుక ఇది చూస్తే మీకు మ్యాప్ చూస్తే అర్థమవుతుంది కదా. మళ్ళీ అందుకని నిన్న రేపు ఎల్లుండో మన నోటిఫికేషన్ ఇష్యూ అయిపోతుంది. ఆటోమేటిక్ గా ఈ నోటిఫై చేస్తారు. మొత్తం 300 వార్డులు ఉన్నారు కానీ కొంచెం వాయిదా వేసుకుందాం అనుకుంటున్నారు. మంచిది అంటున్నాను. అంటే పూర్తి స్థాయిలో 5% 10% దాటకుండా ఓటర్ లిస్టులు పూర్తి చేసి వార్డుల విభజన చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వార్డుల విభజన సరిగ్గా లేదని దాదాపు 6,000కు పైగా ఫిర్యాదులు వచ్చినాయి. ఆ ఫిర్యాదులు పరిష్కరించాలి, చేయాల్సిన అవసరం ఉంది. బృహత్ పథకంలో బృహత్ హైదరాబాద్ కు మరి పెద్ద ఎత్తున ఇవాళ అధికారుల అవసరం కూడా ఉన్నది కనుక జయేష్ రంజన్ ఈ సమస్యలు పరిష్కరిస్తారని అనుకుంటున్నాను. మొత్తం 300 డివిజన్లు, అట్లానే పెద్ద ఎత్తున అన్ని కలిపిన బృహత్ హైదరాబాద్ కార్పొరేషన్ కు ఒక దిశానిర్దేశం చేసి ఈ వార్డు విభజన నుంచి మొదలు పెడితే అన్ని చేస్తే బాగుంటది. ఆయనను హెడ్ చేయడం మాత్రం మంచిది. ఎందుకంటే ఒక అనుభవం గల అధికారి, మంచి నేర్పరి కూడా. అందుకని జయేష్ రంజన్ ఈ సమస్యలు పరిష్కరిస్తాం, చూద్దాం. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతరకు దాదాపు జనవరి 28, 29, 30, 31 తేదీలో 4 రోజుల పాటు ఈ మహాజాతర జరగనుంది. ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే అక్కడ గద్దెలను ప్రారంభించడానికి తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు కొండా సురేఖ, అలాగే మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది 2-3 రోజుల క్రితం. దానికి సంబంధించినటువంటి వార్తని మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూస్తున్నాం. మేడారంలో వరుస క్రమంలో ఏర్పాటు చేసిన వనదేవతల గద్దెలు, మేడారానికి 251 కోట్లతో సమ్మక్క సారాలమ్మ దేవస్థానాన్ని ఆధునీకరణ, ఆదివాసీల దేవతల చరిత్ర ఉట్టిపడేలా శిల్పకళ, 31 రాత్రి శిలలతో ప్రాకార నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. గొట్టు గోత్రాలకు శాశ్వత రూపం, మహాజాతర నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? ప్రపంచంలోని అతి పెద్ద గిరిజన జనజాతర ప్రపంచంలోనే. ఇప్పటికి కూడా జాతీయ హోదా ఇవ్వమని కూడా కోరుతున్నాం. కానీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదానికి ఇవ్వడానికి వీలేదేదో అంటుంది, కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను. రెండోది, గతంలో గద్దెలు చాలా దగ్గరగా ఉండే, ఇప్పుడు కొన్ని పడిగిద్దరాజు వాళ్ళది వేరే ఉండే, సమ్మక్క సారక్క గద్దెలు వేరే ఉంటుంటే దూరంగా ఉండేటి. దానివల్ల కొంత ఇబ్బంది అవుతుంది. అన్ని దేవతలను ఒకేసారి దర్శనం చేసుకోవాలంటే ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు అన్ని దేవత వాటిని ఒకే దగ్గర తీసుకురావడం ఒకటి, ఒక పెద్ద ప్రాకారం ఏర్పడింది. చుట్టూ 9 ద్వారాలతోని, పెద్ద ద్వారం అయితే 40 ఫీట్ల వెడల్పుతోని ఒక మంచి ప్లాన్ ఉన్నది. అది చేస్తే మంచిది అంటున్నాను. గిరిజన ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగానే సీతకు చెప్పారు, మా పూజలకు అనుగుణంగా, మా సాంప్రదాయాలకు అనుగుణంగానే దీన్ని మారుస్తున్నాం. ఎక్కడా కూడా ఇప్పుడు మనం జనరల్ గా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇతర హిందూ దేవాలయాల్లో కూడా ఆగమ శాస్త్రం పాటిస్తాం. ఇక్కడనేమో గిరిజన సాంప్రదాయాలు పాటించాలి. అందుకని ఎక్కడికక్కడనే ఉండాలి కనుక గిరిజన సాంప్రదాయాలు పాటిస్తూ చేసిన దానిలో నిన్నగా మొన్ననే ఆ గద్దెల మీదకి ఏదైతే మా ఆవాహన చేయడానికి వీలుగా కొత్త గద్దెలు కట్టిండ్రో వాటికి తీసుకొచ్చారు.
చాలా దూరంగా దర్శనం చేసుకోవడానికి. అట్లా లోపలికి వెళ్ళినా కూడా తొక్కిసలాటలు జరగకుండా ఉండకుండా ప్రాకారాలు నిర్మిస్తున్నారు, పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది కాకపోతే టైం దగ్గరికి వస్తున్నది. అతి త్వరలో అంటే నెల కూడా లేదు ఇంకా జాతరకు, గిరిజన జాతరకు. మరి జనవరి 24 నుంచి అంటే చాలా తక్కువ టైం ఉంది కనుక ఈ టైం లోపల చేస్తారా చేయరా అనేది ఒకటి ఉన్నది. ఇప్పటికైతే శ్రీనివాసరెడ్డి గారు 2-3 సార్లు పోయారు. 18 వివాదాలు కూడా వచ్చినాయి, కాంట్రాక్టుల వివాదాలు. ఇవన్నీ చూసిన తర్వాతనే మొత్తం మీద చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు రేపు ఎల్లుండో ఈ మధ్యన పోతారట. ఈ లోపు పూర్తయినాక పోతారని నేను అనుకుంటున్నాను. అంటే రేపటి జాతరకు సరైన ఏర్పాట్లు చేయాలి. అన్నిటికంటే రోడ్లు బాగాలేవు. ఇప్పుడు మనం చూస్తుంటాం కిలోమీటర్లు అక్కడ మరి ట్రాఫిక్ జామ్ అవుతుంది. నీళ్లు నిప్పులు లేకుండా చాలా మంది ఆహారం లేకుండా కష్టపడే అవకాశం ఉంది కనుక దాని చుట్టుపక్కల ఉన్న రోడ్లను బాగా చేయాలి. ఇంకోటి పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ప్రతిసారి జాతర. ఇది జనజాతర 2 సంవత్సరాలకు ఒకటి పెద్ద జాతర జరుగుతుంది. మొదటి ఒక సంవత్సరమేమో మామూలుగా జరుగుతుంది, అప్పుడు తక్కువ మంది పోతారు. ఏవైతే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాజాతర ఉందో దీనికి ఎక్కువ మంది వస్తారు కనుక మరి అధికారులు మంచి ఏర్పాట్లు చేయాలి. జనం కష్టపడకుండా మరి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పొయ్యి వచ్చి భక్తులు తమ మొక్కు తీర్చుకోవడానికి ఉండాల్సిన అవసరం ఉంది. బంగారం పేరు మీద బెల్లం కూడా జోపుతారు. అట్లా ఆ బెల్లానికి వాళ్ళు తూకం ఇచ్చి వాళ్ళ బరువుతో సమానమైన బెల్లాన్ని కూడా ఇస్తారు. ఈ గిరిజన సాంప్రదాయ జాతరను ఈసారి మరింత విజయవంతం చేయాలని గతంలో జరిగిన ఇవన్నీ అవకతవకలు జరగకుండా చేస్తే మంచిది. రైట్, బండా రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాళ ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.